హలో, వెల్కమ్ టు రాజేష్ కాపర్ చిమ్నీ క్లౌడ్ కిచెన్ గుజరాత్. ఈరోజు 150 మెంబర్స్కి మరి బర్త్డే పార్టీకి అవసరమైన కస్టర్డ్ ట్రపుల్ చేస్తా ఉన్నాను. ముందుగా 6 లీటర్స్ అంటే 12 హాఫ్ లీటర్ ప్యాకెట్స్ మిల్క్ పెద్ద బాయిలింగ్ డిష్లో తీసుకుని, ఇప్పుడు ఈ 12 లీటర్స్ మిల్క్ అసలు వాటర్ ఏమి కలపకూడదు. థిక్గా బాయిలింగ్ పాయింట్ వచ్చేంతవరకు మరిగించాము. ఈ బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత 12 లీటర్స్ మిల్క్కి నేను 200 గ్రామ్స్ వీక్ ఫీల్డ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, స్ట్రాబెర్రీ, వెనిలా ఇవన్నీ. బట్ నేనైతే ఇప్పుడు వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్లోగా ఇందులో యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా తిప్పుతూ వెళ్ళాలి. ఇది ఇలా థిక్ అవుతుంది. ఇక్కడ 2 కేజీలు షుగర్ యాడ్ తీసుకున్నాను నేను. ఇది టేస్ట్ డిపెండ్స్, ఎవరికి నచ్చినంత షుగర్ వేసుకోవచ్చు. యూజువల్గా కస్టర్డ్ కొంచెం లైట్ స్వీట్ తీసుకుంటాము, బట్ ఇది ట్రఫుల్ కాబట్టి వెనీలా కేక్లో మళ్ళీ ఇది శాండ్విచ్ చేస్తాం కాబట్టి కొంచెం మామూలుగా కస్టర్డ్ కంటే కూడా కొంచెం స్వీట్నెస్ ఉండేలాగా తయారు చేసుకోవాలి. ఇది 2 కేజీ షుగర్ పడుతుంది దీంట్లో. షుగర్ మొత్తం కరిగేలాగా దీన్ని తిప్పుకొని ఇలా థిక్గా తయారైన తర్వాత సిమ్లో చేసేసుకోవాలి. స్టవ్ కట్టేయాలి. ఇలా రెడీ చేసిన కస్టర్డ్ని బయట పూర్తిగా వేడి చల్లారిన తర్వాత కంటైనర్స్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది ఒకరోజు బిఫోర్గానే తయారు చేస్తే చిల్లుగా ఉంటుంది మర్నాడు సర్వ్ చేసే టైంకి. దీని యొక్క రిమైనింగ్ పార్ట్ రేపు చూపిస్తాను. హాయ్, వెల్కమ్ టు రాజేష్ కాపర్ చిమ్నీ క్లౌడ్ కిచెన్ అండ్ గుజరాత్. ఈరోజు కస్టర్డ్ ట్రబుల్ చేస్తూ ఉన్నాను. మా గ్రాండ్ డాటర్ స్వేచ్ఛ సామ్రాట్ బర్త్డే ఈరోజు. సో కస్టర్డ్ ట్రబుల్ చేస్తున్నాను. ఈరోజు మొత్తం రెసిపీ కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఫుల్ ఫ్లేర్ శాండ్విచింగ్ స్టైల్ కూడా చేసుకోవచ్చు, బట్ ఈరోజు నేను కట్ చేసి పీసెస్ స్టైల్లో చేసేది చూపిస్తూ ఉన్నాను. ఇది కేక్ రెసిపీ తర్వాత మీకు వేరే వీడియోలో చూపిస్తాను. ఇది హోమ్మేడ్ కేక్ బేక్ చేసుకున్నాను. దీన్ని ఇలా కట్ చేసుకుని ఇలా పీసెస్గా కట్ చేసుకుని ఇటువంటి ట్రేస్లోకి మార్చుకుంటే విత్ లిడ్స్ ఫ్రిడ్జ్లో మరి వేరే స్మెల్స్ అవి లాక్కోకుండా పెట్టుకోవడానికి బాగుంటాయి. మిల్క్ తీసుకున్నాం. మిల్క్లో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వేస్తాం. కేక్ పీసెస్ అంతా కూడా కలిసేలాగా మొత్తం వేసుకుందాం. ఇప్పుడు నేను మిక్స్డ్ ఫ్రూట్స్ కాక్టైల్ వాడుతున్నాను. ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మిక్స్డ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇది స్ట్రాబెర్రీ క్రష్. ఇది మిక్స్డ్ బ్లాక్ కరెంట్ కూడా వేస్తాం. బ్లాక్ రెజిన్స్, కిస్మిస్, చాప్డ్ క్యాష్యూ కట్ చేసుకుని దిగుతుంది. ఇది ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్, షుగర్, విత్ మిల్క్తో తీసుకున్న కస్టర్డ్. దీన్ని మొత్తం కస్టర్డ్ మొత్తం ఇంత ఫిల్ అయ్యేలాగా కొంచెం మంచిగా వేసుకోవాలి.
మా మనవడు అద్దరు సాంబ్రాట్కి చాలా ఇష్టంగా తింటాడు. పిల్లలకి బాగా నచ్చుతుంది ఇది. కస్టర్డ్ ట్రఫుల్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ రాజేష్ కాపర్చిమిని క్లౌడ్ కిచెన్.